హాయ్ అండి, వెల్కమ్ టు జిలేబీ టాక్స్ కుకింగ్ టైమ్. ఈ రోజు వీడియోలో చాలా హెల్దీగా బరువుని తగ్గించుకునే మొలకలతో చేసుకునే ఇడ్లీ మరియు పొంగనాల రెసిపీ షేర్ చేస్తున్నాను. మొలకలు డైరెక్ట్ గా తినడం ఇష్టపడని వాళ్ళు ఇలా చేసుకుని తినొచ్చు. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి. ఆరోగ్యంకి చాలా మంచిది. తయారు చేసుకోవడానికి ముందుగా 2 కప్పులు మొలకలు తీసుకోవాలి. మొలకలు ఏవైనా పర్వాలేదండి, నేను పెసర్లు శనగలు తీసుకున్నాను. ఇందులో బొబ్బర్ల మొలకలు, సోయా మొలకలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీకి ఇంతే కొలతల్లో ఉండాలి అని రూల్ ఏం లేదండి. టేస్ట్ కి తగ్గట్టుగా అన్ని వేసుకుంటూ ఉండాలి. మొలకలన్నిటినీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడా పచ్చిమిరపకాయలు, 1 ఇంచ్ లేదా టేస్ట్ కి తగ్గట్టుగా అల్లం ముక్క, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడితో పాటు 1/2 కప్పు నీళ్లు యాడ్ చేయాలి. వీటిని మిక్సీలో బరగ్గా రుబ్బుకోవాలండి, అందుకే ఎక్కువ నీళ్లు యాడ్ చేయకూడదు. వీడియోలో చూస్తున్న విధంగా కొంచెం పొడిగా బరగ్గా ఉండాలి. రుబ్బుకున్న పిండిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 2 టీ స్పూన్లు వేయించుకున్న నువ్వులు, సన్నగా తరిగిన 1 ఆనియన్, తరిగిన కొత్తిమీర ఆకులు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులో మరికొన్ని వెజిటేబుల్స్, క్యారెట్, పాలకూర కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఫస్ట్ మొలకల ఇడ్లీ చేసుకోవడానికి ఇడ్లీ ప్లేట్ ని నెయ్యితో మంచిగా రుద్దుకోవాలండి. ఆయిల్ కి బదులు నెయ్యి యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు బాల్ సైజ్ మొలకల పిండి ముద్దని చేయి పైన తీసుకొని ఉండలు చుడుతూ ఇడ్లీ ప్లేట్ పైన ఫ్లాట్ గా పెట్టాలి. రుబ్బుకున్న పిండి కొంచెం పొడిగా ఉంటుంది కాబట్టి ఉండలు చుట్టి పెడితే విడిపోకుండా ఇడ్లీ షేప్ లో ఉంటుంది. ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ ప్లేట్ ని ఇడ్లీ కుక్కర్ లో 20 నుండి 25 నిమిషాలు స్టీమ్ కుక్ చేసుకోవాలి. తర్వాత గుంత పొంగనాలు తయారు చేసుకోవడానికి గుంత పొంగనాల ప్యాన్ లో అన్ని గుంతల్లో నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు చిన్న సైజ్ మొలకల పిండి ముద్దని ఉండలు చుట్టి అన్నిట్లో వేసుకొని కింద సైడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు మీడియం హీట్ పైన కుక్ చేసుకోవాలి. సో ఒక సైడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాక తిప్పుకొని మరొక సైడ్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మొలకల పొంగనాలు పర్ఫెక్ట్ గా 2 సైడ్లు కుక్ అవ్వడానికి 20 నిమిషాలు టైం పడుతుంది. ఇది బ్రేక్ఫాస్ట్ లాగా లేదా నైట్ టైం డిన్నర్ లాగా అయినా చేసుకొని తినొచ్చండి. పెద్దవాళ్ళకి బరువు తగ్గడంలో చాలా హెల్ప్ అవుతుంది. పిల్లలకైతే మంచిగా బలాన్నిస్తుంది. మొలకలు కొద్దిగా తిన్నా కూడా కడుపు నిండుగా ఉంటుంది, క్యాలరీస్ పెరగవు, అందుకే స్లిమ్ గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. మనకి మొలకల ఇడ్లీలు, పొంగనాలు రెడీ అయిపోయిందండి. ఇవి వేడివేడిగా కొబ్బరి చట్నీతో లేదా సాంబార్తో అద్దుకొని తింటే సూపర్ గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా అనిపించింది అని మీ కమెంట్స్ పెట్టండి. ఈ రోజు షేర్ చేసిన రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ పెట్టండి. మరిన్ని రెసిపీస్ కోసం జిలేబీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.